మౌనిక్ గారు, ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉండి. సో మరి ఈ 11 సంవత్సరాల్లో ఇంకా కూడా రిపీటెడ్ గా జరుగుతున్నాయి, ఏదో 2-3 సంవత్సరాలు కాలేదు. సో జేఎన్యూ రీవ్యాంప్ కు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జీ అండర్ బిఎన్ఎస్ లో మనం చాలా చేంజెస్ చూసినామండి. ఆల్మోస్ట్ ఒక 14 పర్టికులర్ గా సరే శిక్షా స్మృతి వేరు గాని జేఎన్యూ యూనివర్సిటీ పరంగా యూనివర్సిటీస్ ఇటువంటి వాటికి అడ్డా కాకూడదు కదా, ఇటువంటి కార్యకలాపాలకి. అవునండి, సీరియస్ స్టూడెంట్సే చదవాలి, నిజంగా చదవాలనుకున్న స్టూడెంట్ చదవాలి. టైం పాస్ చేసేవాళ్ళు, వాళ్ళ ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కోసం వచ్చేవాళ్ళు, రాజకీయంగా ఒక పునరాశ్రయ కేంద్రంగా లేకపోతే మావోయిస్టు డెన్గా లేకపోతే అది ఎక్స్ట్రీమిస్ట్ డెన్గా ఉండకూడదు కదా. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో మామూలు యూనివర్సిటీలోనే చాలా ఖర్చు అవుతుంది. ట్యాక్స్ పేయర్స్ మనీ, నాకు తెలిసి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు 5-6 లక్షలు ఖర్చు అవుద్దేమో అక్కడ ఒక సంవత్సరం చదవాలంటే. ట్యాక్స్ పేయర్స్ మనీని వీళ్ళంతా వేస్ట్ చేస్తున్నట్టే కదా. చదువు చారడు బల్పాలు దోషడం చిన్నప్పుడు అనేవాళ్ళు. చదువు కంటే ఎక్కువ ఇతర యాక్టివిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఆ యూనివర్సిటీలో మార్పు గురించి, ఇటువంటి యూనివర్సిటీలో మార్పు గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు? ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అండి. మనం ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఉమామ్ అనే ఒక ఇమామ్ అని ఇండివిజువల్స్ ని కాకుండా దీని కాన్స్పిరసీ థియరీ, దీనిలో ఇంటర్నేషనల్ ఎజెండా, మనం ఈ నేరేటివ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒకటే పాయింట్ ఏంటంటే, ఏషియన్ సౌత్ ఏషియన్ మొత్తం చూసినట్టయితే నేపాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకొచ్చిండ్రు, శ్రీలంకలో తీసుకొచ్చిండ్రు, బంగ్లాదేశ్ లో తీసుకొచ్చిండ్రు. అదే పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశంలో కూడా చేయడం కోసమే ఈ ఢిల్లీ రైట్స్, సిఏఏ, ఫార్మర్ ప్రొటెస్ట్ ఇన్ని చేస్తున్నారు వీళ్ళు గత 11 సంవత్సరాల నుంచి. అయితే ఇవి చేస్తున్నా కూడా భారతదేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది జరగట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రానికి భాష వేరుగా ఉంటుంది. కాబట్టి ఉన్న రాష్ట్రాలన్నిటిని మొత్తం కలెక్ట్ చేసుకొని ఈ భారతదేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని దించి, మోదీ ప్రభుత్వాన్ని దించి, ఎట్లయితే బంగ్లాదేశ్ లో ఒక పప్పెట్ ని పెట్టినరో, ఎట్లయితే నేపాల్లో ఒక పప్పెట్ ని పెట్టుకున్నారో, ఇప్పుడు ఎట్లయితే వెనజువాలాలో చేస్తున్నట్టుగా చెయ్యాలని సిఐఏ 11 years నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంటర్నల్ గా ఉన్న డిస్టర్బెన్సెస్ ని చాలా వరకు క్లియర్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, అందులో నో డౌట్. అందులో ప్రజలు కూడా ఇట్లాంటి కాన్స్పిరసీస్ ని అండర్స్టాండ్ చేసుకోవడం ఒకటి. రెండోది, భారతదేశం అంత ఈజీగా ఎలాంటి రైట్స్ ఒక ఎక్స్టర్నల్ పీపుల్ వచ్చి క్రియేట్ చేస్తే కాదు కాబట్టి భారతదేశంలో గవర్నమెంట్ ని పడగొట్టలేకపోతున్నారు ఈ కాన్స్పిరసీ చేసిన వాళ్ళందరూ కూడా, భారత విచ్ఛిన్న శక్తులు. అయితే వీళ్ళకి బీజేపీని ఇప్పుడు తొలగించలేము, 11 ఏళ్ళైంది. నెక్స్ట్ 20-30 years వరకు కూడా బీజేపీనే అధికారంలో ఉంటది, బీజేపీదే హవా ఉంటది మొత్తం భారతదేశం అంతా అన్న విషయం మీరు కనుక్కున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే భారతదేశాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటే ఇది, అందులో ఒకటే ఇది. ఈ కేసు కూడా యూఏపీఏ కింద ఎంతో మంది అరెస్ట్ అయిందండి. ఎక్కడ కూడా ఇట్లాంటి నేరేటివ్ బిల్డ్ కాలేదు. నేను ఇందాకనే చెప్పినాను, కల్నల్ పురోహిత్ 10 సంవత్సరాల వరకు కూడా ఆయనది బెయిల్ హియరింగ్ రాలేదు. కానీ ఆయన విషయంలో ఇంత సెంటిమెంట్ గానీ, వేరే కంట్రీ వాళ్ళు కూడా మన దేశంలో ముక్కు గాని, ఏలు పెట్టడం గానీ లాంటివి చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది అక్యూజ్డ్ హిందూ. ఈడ నో డౌట్ గా మనం ముస్లిం బ్రదర్హుడ్ ని అర్థం చేసుకోకపోతే, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనకి ఇంకెప్పటికీ అర్థం కాదు. అంబేద్కర్ గారు క్లియర్ గా పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పి ఫుల్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలి అని ఆయన అప్పుడే అన్నారు. కానీ మన మేధావులైన కాంగ్రెస్ వాళ్ళు వినలేదు. అదే పాయింట్ నేను ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాను. యూఏపీఏలో చాలా స్ట్రిక్ట్ గా సెక్షన్స్ ఉన్నాయి, నో డౌట్. ఆ యాక్ట్ కూడా చాలా గట్టిగా నడుస్తుంది. కాకపోతే మీరు అన్న పాయింట్ ని నేను కూడా ఒప్పుకుంటా. ఏదైతే అక్కడ జేఎన్యూలో స్టూడెంట్స్ ని ఇట్లాంటివి చేసిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్, ట్రయల్స్ తో పాటుగా వెంటనే అరెస్ట్ మాత్రమే కాదు, ట్రయల్స్ కూడా ఫాస్ట్ గా నడిపించి ఒక సెపరేట్ ట్రైబ్యునల్ ని పెట్టేసి ఒక సెపరేట్ కోర్టును ఈ సెక్షన్స్ కి సెపరేట్ గా ఉంచడం వల్ల విద్యార్థి సంఘాలు ఎన్నికలు ఇవన్నీ అవసరం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏం లేవు విద్యార్థి సంఘాలు ఎన్నికలు. మంచి పని చేశారు. అంతకుముందున్న చంద్రబాబు నాయుడు అనుకుంటా విద్యార్థి సంఘాలని ఎన్నికల్ని రద్దు చేసింది. లేకపోతే అంతకుముందు ఉండే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు
విద్యార్థులకు రాజకీయాలు ఎందుకని చంద్రబాబు నాయుడు అన్నాడు, కేసీఆర్ కూడా తర్వాత అన్నాడు. సరే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన కూడా అన్నాడు సెంట్రల్ యూనివర్సిటీలో మొన్న ఏబీవీపీ విన్ అయింది సార్. మనకు ఎన్నికలు జరుగుతున్నాయి యూనివర్సిటీస్. నేను అనేది ఏంటంటే స్టేట్ యూనివర్సిటీలో లేవు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలో రద్దు చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. ఈ సెంట్రల్ యూనివర్సిటీలోనూ విద్యార్థి సంఘ గుర్తింపు ఎన్నిక అని చెప్పి ఇప్పుడు నిన్న పార్టిసిపేట్ చేసిన స్లోగనీరింగ్ అందరు కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సేమ్ ఆఫీస్ బేరర్సే స్లోగనీరింగ్ చేసింది. వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటదండి. ఎందుకంటే మొక్కై వంగని మానే వంగన అన్నట్టుగా వీళ్ళు విద్యార్థి దశలో ఇట్లాంటి వాళ్ళను మనం అరెస్ట్ చేసి యూఏపీఏ కింద వేసినప్పుడైతే నెక్స్ట్ వాళ్ళ మీద ఒక కన్ను వేయొచ్చు. మనం ఇది చేయలేదు అనుకోండి, రేపు ఇప్పుడు ఈ షర్జీల్ ఇమాం గానీ లేదంటే ఉమర్ ఖాలిద్ గానీ రేపు ఒక ఏరియాలో ఎమ్మెల్యేనో ఎంపీ అయిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏం చేయనప్పుడు చేయడం వల్ల కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయిపోయినాడు. పార్టీలో బాధ్యతలు వేరు, ఒక నియోజకవర్గానికి ఎన్నిక అవ్వడం వేరు కదండి. అట్లాంటి పరిస్థితి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు, ఢిల్లీలో ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయినాడు కన్నయ్య కుమార్. లేకపోతే మన దురదృష్టానికి ఎంపీ కూడా అయిపోయేవాడు. అదే కాబట్టి ఆ టైంలో చేయాల్సింది వీళ్ళు ముందే చేసిండు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు వీళ్ళు జేఎన్యూల్నే ముందే కూసి బొక్కలో పోయిండ్రు. ఈ యూఏపీఏని మనం తప్పుపట్టాల్సింది లేదండి. చాలా మంచి సెక్షన్స్ అవి, చాలా స్ట్రాంగ్ సెక్షన్స్. నో డౌట్ వాటి వల్ల మంచి రిజల్టే ఉంటది. కరెక్ట్ గా వాళ్ళని లోపలనే ఉంచుతారు. జడ్జిని మనము గాని చట్టాన్ని గాని మనం ఇందులో క్వశ్చన్ చేయాల్సింది లేదు. కాకపోతే ఈ ఎకో సిస్టమ్ చూడండి, అదే కల్నల్ పురోహిత్ పట్ల ఇట్లాంటి ఎకో సిస్టమ్ నేరేటివ్ రాలేదు, ఈ విషయం పట్ల నేరేటివ్ వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ నేరేటివ్ ని అండర్స్టాండ్ చేసుకొని ప్రజలు కూడా ఇప్పుడు ఏంది అంటే మనము ఇప్పుడు భారతదేశంలో రెండే ఉన్నాయండి. ప్రతి దేశంలో ఏముంటాయంటే రెండు వాళ్ళ దేశానికి సంబంధించి ఒకటి రైట్ వింగ్ ఉంటది, ఒక లెఫ్ట్ వింగ్ ఉంటది. అంటే రిపబ్లిక్ పార్టీ ఏమో బాగా వాళ్ళ రిలీజియన్ వాళ్ళ ఐడియాలజికల్ గా ఉంటది, డెమోక్రటిక్ పార్టీ ఏమో లిబరల్ గా ఉంటది. కానీ భారతదేశంలో రెండు డిఫరెంట్. ఒకటేమో భారతదేశానికి ప్రో హిందుత్వ ఒకటి ఉంటుంది, ఒకటేమో యాంటీ హిందుత్వ ఉంటుంది. కాబట్టి ఈ నేరేటివ్ ని అర్థం చేసుకోవాలి భారతదేశంలో ప్రజలు. ఇటు మనం హిందుత్వ వైపున ఉండాలి లేదా యాంటీ హిందుత్వ వైపున, ఇటు మనం భారతదేశం కోసం అని ఉండాలి లేదా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలి. అంటే భారతదేశంలో రెండు ఉంటాయి. ఒకటి యాంటీ హిందూ, యాంటీ నేషనల్. రెండోది అదే వాళ్ళే యాంటీ హిందూ, యాంటీ నేషనల్, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్. రెండోది ప్రో హిందూ, ప్రో భారత్, ప్రో బీజేపీ, ప్రో ఆర్ఎస్ఎస్. ఈ రెండే ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఈ రెండిట్లలో ఎటువైపు వెళ్ళాలి అని. యాంటీ నేషనల్ కి వెళ్తే భారత విచ్ఛిన్న శక్తులు, భారత వ్యతిరేక శక్తులకు సపోర్ట్ ఇచ్చినట్టు. ప్రో బీజేపీగా ఉన్నామంటే మనం దేశానికి ధర్మం కోసం నిలబడినట్టు. అంతకు మించి దీనిలో వేరే చెప్పడానికి ఏం లేదండి. ఓన్లీ 2 నేరేటివ్స్ భారతదేశంలోనే, ఒకటి యాంటీ హిందూ, ఒకటి ప్రో హిందూ. సాయి గారు